హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. శోభతోని మళ్ళీ వచ్చేసాను రెండో ఎపిసోడ్లో మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన రెండు ఐటమ్స్ చెప్పడానికి. ఇప్పుడు ఇది కూడా శోభనే చెప్పుద్ది. ఇది పెసరపప్పు పాయసం, దీన్ని బసవ కజ్జం అంటారు. దిస్ వన్ ఇది ఆలు బ్రెడ్ కోఫ్తా. ఇది గ్రేవీ కర్రీ. ఇది రోటీస్కి చాలా బాగుంటుంది, మలై కోఫ్తా లాగా. అది రెండు కూడా సూపర్ యమ్మీ ఉన్నాయి. ఇదైతే సింపుల్గా వితౌట్ మిల్క్ చేసాం. అసలు మిల్క్ క్రీమ్ యాడ్ చేసాం లాస్ట్లో. చాలా టేస్టీగా ఉంది. గోధుమ కుడుములతోటి అద్భుతం, టు ద పవర్ ఆఫ్ అద్భుతం. కంపల్సరీ చేయాల్సిందే. అండ్ కోఫ్తా కర్రీ అయితే ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. రోటీస్లోకి మాత్రం సూపర్ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చూపిస్తాము ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వాయిస్తోని. మేము ఇద్దరం చేసాము. షీఈ్ నాట్ రెడీ టు అదనమాట. అంతకు ముందు ఎపిసోడ్లో మేము పులిహోర పొడి నిల్వ ఉండేదన్నమాట. ఇది యూఎస్లో ఉన్న వాళ్ళ పిల్లలకి రెగ్యులర్గా పంపించేస్తాను. పుట్నాల కారం విత్ కరివేపాకుతోని సూపర్ ఉంది. ఆ ఎపిసోడ్ చూసేయండి. నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఒక 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని లైట్గా ఇట్లాగా ప్రెషర్ కుక్కర్లో కొంచెం సేపు వేయిద్దాం. ఇవి చూసారండి, ఇది మన చపాతీ పిండి కలుపుతాం కదా, గోధుమ పిండి సేమ్ అండి. ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఆ చపాతీ పిండి ముద్దని ఇట్లాగా చిన్న చిన్న బిళ్ళల్లాగా చేయండి. ఇవి అంటుకోకుండా జస్ట్ ఆ గోధుమ పిండినే కొంచెం లైట్గా ఇట్లా పౌడర్ లాగా చేసి, ఇదిగోండి చపాతీ పిండి ముద్దని చిన్న చిన్న బిళ్ళలు చేసుకోండి చాలు. ఒక్క మన చపాతీకి చేసే ఉండ చాలు. పెసరపప్పు వేగిన స్మెల్ వస్తుంది చూసారా. ఈ స్మెల్ రాగానే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతోనే ఒకటికి 3 నీళ్ళు పోయండి. ఇదిగోండి 3. నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక్క విజిల్ రానివ్వండి చాలు. సో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం తీసుకున్నాను, 1 కప్పు. దాంట్లోకి ఒక 2 నీళ్ళు పోసి ఇట్లా ఉడకబెడదాం. బెల్లాన్ని కరగనిద్దాం. ఒక్క విజిల్ వచ్చేసింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇదిగోండి మనం చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఇవి వేసేసాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను నేను. మెల్లగా చిన్న ఫ్లేమ్ మీద మంచిగా వాటిని ఉడకనివ్వండి. మూత పెట్టేస్తాను. మంచిగా ఉడుకుతున్నాయి. ఇది ఎంతవరకు ఉడికిందో తెలియాలంటే మీరు ఒక్కసారి ఇలా చూడాలి. చూసి ఇట్లా నొక్కి చూడండి. ఇంకొంచెం ఉడకాలి. దాదాపు 7-8 నిమిషాల నుంచి ఉడుకుతుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. మన పెసరపప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి మన పెసరపప్పు ఉడికి రెడీ అయ్యి వచ్చింది. మళ్ళీ స్టవ్ అంటిస్తున్నాను. మనం ఉడకబెట్టిన పెసరపప్పు, ఆ బెల్లం ఇది కూడా కలిపేసాను చూడండి. చక్కగా ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు 1.5-2 యాలుక్కాయ పొడి వేస్తున్నాను. జస్ట్ 1/2 టీ స్పూన్. ఇది పంచదారలో కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఈ పెసరపప్పు మన గోధుమ కుడుములు ఉన్నాయి కదా, చిన్న చిన్న కుడుములు, వాటిని కలిపి ఒక 3-4 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనిద్దాం. లో ఫ్లేమ్ మీద పెట్టాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 3-4 మినిట్స్ ఉడకనిద్దాం. 3-4 మినిట్స్ అయింది. ఉడికింది మంచిగా. కానీ ఇప్పుడు లూజ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ పెసరపప్పు ఎప్పుడు కూడా చల్లారినాక పప్పులా గట్టిపడిపోతుంది. అట్లా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలి. నేను ఒక 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం హైలో పెట్టాను. కుడుములు చూసారా ఇందులో, మనం ఉడకబెడుతున్నా కానీ ఇవి చెక్కు చెదరవు, అలాగే ఉంటాయి కుడుము. ఇవి అక్కడొకటి తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఇంత లూజ్గా దించండి. ఇది చల్లారేటప్పటికి గట్టి పడుతుంది. దయచేసి ఈ ఒక్క పాయింట్ దృష్టిలో పెట్టుకోండి. మన సాంబార్ లాగా దింపండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. బంద్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది అమూల్ మిల్క్ క్రీము. అమూల్ వాడచ్చు, నెస్లే వాడచ్చు, మీ దగ్గరలో ఏ బ్రాండ్ దొరికితే అది వేసుకోండి. ఇంట్లో ఉన్న పాలు మీద మీగడ అట్లాంటిది కూడా వేసుకోవచ్చు. కొంచెం వేసేసాను. అండ్ ఆల్రెడీ నేను ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ ఇట్లాగా రెడీగా పెట్టుకుంటాను. ఇందులో బాదం, పిస్తా, జీడిపప్పు, సారపప్పు ఈ 4 ఉన్నాయి ఇందులో. నేతిలో వేయించి ఇట్లా పెట్టుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు ఇట్లా వేసేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అవన్నీ యాడ్ చేసేసాను. అమోఘమైన రుచితో బసవ కజ్జం రెడీ. ఇందులో స్వీట్ అస్సలు చూసుకోవాల్సిన అవసరం లేదండి.
మనం డ్రై ఫ్రూట్స్లో నెయ్యి ఎక్కువ వేస్తేనేమో అట్లా ఉంచండి, నేను నెయ్యి తక్కువ వేసి అది ఫ్రై చేసి పెట్టుకోవటానికి ఎప్పుడు. సో ఫైనల్లీ ఒక పెద్ద టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసేసాను, సో దట్ మన టేస్ట్ ఇంకా ఇన్మడిస్తుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ బసవ కజ్జం, ట్రెడిషనల్ బసవ కజ్జం. ఇది చల్లారిగానే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది. ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తున్నాను, అదేంటంటే కోఫ్తా కర్రీ. ఫస్ట్ నేను ఇదిగోండి ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని తీసుకుంటున్నాను. దీన్ని మెత్తగా పిసకాలి, ఇట్లా స్మాష్ చేయాలి, సో దట్ ముక్కలు ముక్కలు అవుతాయి. మరీ ముద్ద చేయకండి, ఇట్లాగా అక్కడక్కడ ముక్కలు ఉండనివ్వండి. ఇదిగోండి తర్వాత బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇట్లా మనం మెత్తగా పిసకాలి. సో ఇలా 3 బ్రెడ్ స్లైసెస్ని ఇట్లా పొడి చేసి ఇట్లా తీసుకున్నాను. ఒక పెద్ద క్యారెట్ని ఇట్లాగా ముక్కలు సన్నగా ముక్కలు తరిగిందాన్ని ఇట్లా వేసేస్తున్నాను. దీనికి సరిపడా కారం 1 టీ స్పూను, దీనికి సరిపడా ఉప్పు 1 టీ స్పూనుకి కొంచెం తక్కువ. సో ఇంతవరకు ఇట్లాగా కలిపేస్తున్నాను. చక్కగా మెత్తగా కలుపుతూ పిసుకుతూ అన్నిటినీ సమానంగా మిక్స్ చేయండి. ఈ తడి చేయటానికి మనకి ఉండలు రావడానికి కొంచెం 1 టీ స్పూన్ కన్నా తక్కువ కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇదిగోండి మన పిండి ఇట్లా అయింది. సో ఈ పిండిని ఏం చేస్తారంటే మంచిగా ఇదిగోండి ఇట్లాగా చక్కగా ఇలాగా ఉండలు చుట్టుకొని వద్దాం. కోఫ్తా కర్రీలోకి గ్రేవీ తయారు చేయడానికి కొంచెం మసాలా అవసరం ఉంది, ఆ మసాలా రెడీ చేద్దాం. సో నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, జస్ట్ 1 టేబుల్ స్పూన్. ఫస్ట్ నేను జీలకర్ర వేసేస్తున్నాను. అండ్ ఈ మసాలాలు చూసారా, ఒక చిన్న చెక్క ముక్క, ఒక 3 లవంగాలు, 1 యాలుక్కాయ, చాలా అండి. కోఫ్తా కర్రీ ఇలాగే టేస్టీగా ఉంటుంది. ఇది 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ షాజీరా, ఒక 15-20 జీడిపప్పు వేసేస్తున్నాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. అండ్ 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేగుతుంటే ఆనియన్ కూడా కలిపేస్తున్నాను ఇందులో. ఇది ఒక పెద్ద ఆనియన్, 1 చాలు, లేదా మీరు చిన్నవి తీసుకుంటే 3 వేయండి, మీడియం సైజ్ తీసుకుంటే 2 వేయండి. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మగ్గుతూ దీన్ని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుదాం. సో ఇది 10 నిమిషాల నుంచి వేగుతుంది, మంచిగా ఉడికింది, వేగింది కూడా. ఈ గ్రేవీకి సరిపడా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, వేసి గ్రైండ్ చేసుకొని వస్తాను మెత్తగా. ఇదిగోండి ఒక కడాయి పెట్టుకున్నాను, కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆ బాల్స్ అన్నీ కూడా షాలో ఫ్రై చేయడానికి. ఆయిల్ మంచిగా కాగింది. మన బాల్స్ రెడీ అవుతున్నాయి. మీరు బాల్స్ చేసేటప్పుడు అవి విడిపోకుండా ఉండాలంటే కొద్దిగా బియ్యపిండి కలపడం మర్చిపోవద్దు. నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి కలిపినాకనే ఇవి మంచిగా నీట్గా వస్తున్నాయి. ఇదిగోండి వెంటనే ఫ్రై అయిపోతున్నాయి చూసారా. ఇందులో క్యారెట్ తప్పితే ఏది పెద్దగా ఉడికేది లేదండి, అన్నీ మనం ఉడకబెట్టినాయే. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. అండ్ ఇదిగోండి మన పేస్ట్ రెడీ అయింది. ఇది లైట్గా ఫ్రై అయింది, నేను వేసేస్తున్నాను పేస్ట్. చక్కగా 1 కప్ వాటర్ యాడ్ చేశాను, జస్ట్ 1 టీ కప్. నేను ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను. సో మనకి ఎంత గ్రేవీ ఎంత చిక్కదనం కావాలి, మనం జీడిపప్పు వేసాం కదండి, దానివల్ల గ్రేవీ మంచిగా ఫామ్ అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా నేను వాటర్ పోస్తున్నాను. నేను దాదాపు ఇప్పుడు 250 ml ఆఫ్ వాటర్ పోసేసాను. ఇంకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని కొంచెం ఒక హై ఫ్లేమ్లో ఇప్పుడు పెడుతున్నాను. ఇది మొత్తం ఇట్లా మరగగానే సిమ్ చేస్తున్నాను. సిమ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఇట్లాగా ఆ గ్రేవీ ప్లస్ కోఫ్తా ఇట్లా కలిపి ఉడకనిద్దాం. దాదాపు 4-5 మినిట్స్ ఉడికింది. టెక్స్చర్ అంతా సూపర్గా వచ్చింది. నేను స్టవ్ బంద్ చేసేసిన. అండ్ దీనికి ఫైనల్గా మీరు బయట కొనుక్కొచ్చిన క్రీమ్ అయినా ఏం లేదు, మీరు ఇంట్లో పాల క్రీమ్ ఉంటే అది కూడా చేయొచ్చు. దాన్ని లైట్గా ఇట్లా పోయండి. కోఫ్తా కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, క్రీమ్. చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంకోండి లైట్గా కొత్తిమీర చల్లేస్తున్నాను. అద్భుతమైన కోఫ్తా కర్రీ రెడీ. దాన్ని మంచి బౌల్లోకి తీసుకొని టేబుల్ మీద పెట్టారంటే యమ్మీ యమ్మీగా తినేస్తారు పిల్లలు.
పెద్దలు అందరూ. ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది చేసి పెట్టండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను దీన్ని కోఫ్తాలని షాలో ఫ్రై చేశాను కదా, మీరు కావాలంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, వాటిని ఉత్తగానే కూడా తినచ్చు. సో దట్స్ ఆల్. చూసేసారు కదా బసవ కజ్జం మలై కోఫ్తా కర్రీ చూసారు కదా, చేసేయండి. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ. మీ రిక్వెస్ట్లు ఎక్కువ అండి. మీరు శోభా గారిని అడిగితే మళ్ళీ మన కిచెన్కి విచ్చేసి మీకు ఇంకా చాలా వెరైటీస్ చెప్తారు. ఇంకా బాల్ ఈజ్ ఇన్ యువర్ కోట్ అనమాట. మీరు అడగాలి, ఆవిడ చెయ్యాలి, నేను చూపించాలి, ఇదే ఉంది మనకి. సో ఈ రెండు మీరు చేస్తారని శోభా గారికి, వారి పిల్లలకి మీ ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ అందజేస్తారని నమ్ముతూ, ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.